స్తోత్రం. హల్లెలూయా. మరణాత. మరణాత. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాతోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజు నేనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నువ్వు చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమతోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? ఈరోజు ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? దేవుని గురించిన మాటలు ఏమైనా కానీ? సరే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యము శ్రద్ధ కలిగి విని ప్రార్థనలో ఏకీభవిద్దాము. మనము సామెతల గ్రంథం ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. 12వ అధ్యాయము మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. 12వ అధ్యాయం మొదటి 2 వచనముల నుంచి మనం తెలుసుకున్నాం. క్రమశిక్షణ కలిగి ఉండడము ఎలాగునా, లేదా క్రమశిక్షణ తప్పి జీవించేవారు ఎలాగునా ఉంటారు అన్న విషయాలను 12వ అధ్యాయం మొదటి 2 వచనములలో క్లుప్తంగా చూసి ఉన్నాం కదా మనము. ఈరోజు 21వ వచనముని మనం చూద్దాం. ఇక్కడ 21వ వచనంలో ఏం కనబడుతుందో అంటే, నీతిమంతులు దేవుని దృష్టిలో ఎలాగ దీవించబడతారు, నీతిమంతులు దేవుని దృష్టిలో ఎలాగ ఆశీర్వదింపబడతారు అన్న విషయాలను ఈ వచనంలో మనం గమనించగలం అన్నమాట. ఒకసారి వచనం చదువుదాము. 12వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే ఏం కనబడుతుంది? స్ట్రైట్ పాయింట్. ఇందులో ఎక్కువ కాంప్లెక్సిటీ ఏం లేదు. జస్ట్ జనరల్ లాంగ్వేజ్లోనే ఈజీగా అర్థమయ్యేలాగుంది. ఏమనుంది? నీతిమంతులకి ఏ అపాయము సంభవించదు. నీతిమంతుల కట ఏ అపాయము కూడా దేవుడు రానీకుండా చూసుకుంటారట. అలాగే రెండవదిగా గమనించినట్లయితే ఇక్కడ ఉంది కదా, భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. ఎప్పుడైతే మనము దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడలేదో, దేవుని దృష్టిలో తప్పు చేసిన వారుగా మనం ఉండినట్లయితే మనకేం కలుగుతుందంట? అపాయము వచ్చే సందర్భాలు సంభవించునేమో అన్నట్లుగా మనం ఈ వచనంలో చూస్తున్నాం. అలాగన నీతిమంతులుగా జీవించినట్లయితే దేవుడు మనకి ఏ ఆశీర్వాదాలు ఇస్తారనేది ఈరోజు మనము ధ్యానాంశంగా ధ్యానించుకుందాం. రేపటి దినాన్న అపాయములు ఏమి కలుగుతాయి అన్న విషయాన్ని రేపటి వాక్యంలో మనం ధ్యానించుకుందాము. మొదటిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనంలో ఉంది కదా,
నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నవారు ఎలా ఉంటారట చెప్పండి. ఇదిగో ఆ, వారికి ఏదన్నా అపాయము కలిగిన, ఏదన్నా ఒక పీక్ వాళ్ళు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ వారి లైఫ్లో వాళ్ళకి అరైవ్ అయినా కానీ ఎలా ఉంటారంట. ఇదిగో ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుని దృష్టిలో వాళ్ళు నీతిగా ఉన్నారన్న విషయము మీద వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఫస్ట్ థింగ్, ఆ కాన్ఫిడెన్స్ని బట్టి దేవుడు నాకు గొప్ప కార్యము తప్పక చేయదురు అన్న విశ్వాసం కలిగి ఉంటారంట. అదే ఇక్కడ ఉంది కదా, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. దేవునిలో మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి దేవుని విషయంలో అన్ని విషయాలు పర్ఫెక్ట్గా చేస్తూ ముందుకు నడిచామనుకోండి, మనకి మనలో కూడా అదే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఇదిగో ఎలాగనంటే ఇప్పుడు ఎగ్జామ్కి మీరు అంతా చదువుకొని వెళ్ళారు, టోటల్ 5 యూనిట్స్ హోల్ సిలబస్ అంతా 2 మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుని వెళ్ళారు. మీకు ఎగ్జామ్ పేపర్ హార్డ్గా ఉన్నా మీకు ఏమనిపిస్తుంది? ఓకే, నేను అన్నీ చదివాను కదా, అటెంప్ట్ చేయగలను, ఆన్సర్ చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ మీలో ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది కదా. అలాగనే దేవునిలో విశ్వసించి నిలుచున్న వారికి ఏ అపాయం వచ్చినా కానీ దేవుడు నాకు తప్పక సహాయం చేయవాడుగా ఉంటారన్న ఒక ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్ అనేది నీతిమంతులైన వారికి వచ్చునని ఈ యొక్క వాక్యంలో మనం గమనించగలం. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా, ఇదిగో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించెను. అలాగే 12వ వచనంలో ఉంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇక్కడ మనం చూస్తున్నాం 3 ఆశీర్వాదములు వరుసగా దేవుడు ఇక్కడ దావీదు భక్తుని చేత రచింప చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఏమని 9వ వచనంలో ఉంది కదా, ఇదిగో ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండి దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా మహోన్నతుడు, ఆయనే నా నివాస స్థలము అని ఎవరైతే నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంత నిల్చుంటారో వాళ్ళకి ఎటువంటి ఆశీర్వాదములు దేవుని వారి నీతి మెచ్చి ఇస్తున్నారు అంటే, ఇదిగో 10వ వచనంలో కనబడుతుంది మనకి, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమున సమీపించదు. ఏ యొక్క అపాయము రాకుండా దేవుడు తన బిడ్డలైన నీతిమంతులను కాపాడుట మనం చూస్తున్నాం. ఇక్కడనే 11వ వచనంలో ఉంది, ఇదిగో నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి దూతలు ఆజ్ఞాపించును. దేవుడు మనకి ఏ అపాయము రాకుండా చేయడంతో పాటు మనం ప్రతిదినము అనేకమైన చోట్లకు వెళ్తూ వస్తూ ఉంటాం, ఎన్నో ప్రయాణాలు చేస్తున్న వారుగా ఉంటాం. ఆ ప్రయాణ రాకపోకాల అన్నిటిలోనూ నీ నీతిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తూ నీ యొక్క రాకపోకలందు దేవదూతలకు నీ యొక్క క్షేమమును అప్పగిస్తారట. ఇదిగో నీతిమంతుడైన నా బిడ్డ ఇదిగో ఇల్లు దాటి బయటకు వెళ్తున్నాడు, అతనికి తిరిగి వచ్చి ప్రయాణం వరకు కాపుదలను మీరు అని నీకు దేవుడు ఆయన యొక్క దూతలని తోడుగా పంపిస్తున్నారు. మన బైబిల్ గ్రంథంలో కూడా మాట ఉంటుంది, ఇదిగో ఒక్కడిగా నేను ఉన్నప్పటికీ వేవేల మంది దేవదూతలతో నీవు నాకు తోడుగా వచ్చినన్న మాట. అలాగని మనము నీతిమంతులుగా దేవుని యొద్ద నిలిచినట్లయితే వేవేల దేవదూతల యొక్క తోడును సహాయాన్ని దేవుడు మనకి పంపించేవారుగా ఉంటారు. అలాగే ఇక్కడ 3వ మాటగా కనబడుతుంది, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎప్పుడైతే నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా పిలువబడతావో, నీతిమంతుడిగా ఎంచబడతావో, ఇదిగో నీ పాదములకు ఈ యొక్క చిన్న రాయి కూడా తగలకుండా, నీ పాదములు త్రొట్టిల్లి తప్పు మార్గమున పడిపోకుండా, నీ పాదములు త్రొట్టిల్లి అపాయములు గుండా పోకుండానట్లుగా దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడంట. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. దీనికంతా మనం చేయవలసింది ఒకటే, దేవుణ్ణి మన ఆశ్రయముగా
అంగీకరించుట. దావీదు భక్తుడు అంగీకరించారు కదా, యెహోవా నీవేనా ఆశ్రయము, నీవేనా మహోన్నతుడువు అని దేవుణ్ణి ఓన్ చేసుకుంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఈ యొక్క గొప్ప సాక్ష్యము మన అందరి తరపు నుంచి రావాలి. అనేకులు మన యందు చెప్పగలగాలి, దేవుడే వారికి ఎవ్రీథింగ్ అన్న ఒక సాక్ష్యము మనలో నుంచి బయలుదేరినట్లుగా ఉండినట్లయితే మనకి ఈ 3 ఆశీర్వాదములు కూడా కలుగును. ఒకటి ఏమనుంది, ఒకటి ఏ తెగులును రాదని, ఏ తెగులు రాదు. రెండవది, ఇదిగో దూతలను పంపించి ఉన్నాను నీ యొక్క మార్గములకు. 3, ఏ రాయి నీకు తగలకుండా కాపాడుతాను అని మూడు ఆశీర్వాదములు ఈ వచనంలో మన ఈ యొక్క కీర్తన 91 అధ్యాయంలో కనబడుతుంది కదా. అలాగే కీర్తనలు 121 వచనంలో 21 అధ్యాయము 7-8 వచనములు మనం చూసినట్లయితే కనబడుతుంది కదా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అన్న వచనములు మరొకసారి మనకి కీర్తన 21 అధ్యాయంలో కనబడట మనం చూస్తాం. అలాగే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే దేవుని ప్రేమించువానికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. ఇక్కడ ఏమనుంది, ఇదిగో ఎప్పుడైతే నీవు దేవుణ్ణి కంప్లీట్గా అంగీకరించి ఆయన యందు విశ్వాసంతో నిలిచి ఉన్నావో నీకు తప్పకుండా నీవు ఏ అపాయంలో ఉన్నా, ఏ కీడులో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా కూడా నీ యొక్క పనులన్నీ కూడా యెహోవా తన పనులుగా తీసుకుని సమస్త విషయములను, ఇదిగో ఇక వాక్య గ్రంథం సెలవిస్తుంది కదా, సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగునని దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈ ఆశీర్వాదములన్నీ కూడా మన యందు ఫలించాలి అంటే కేవలం మనం చేయవలసింది యెహోవాను నమ్మి ఆయన యందు నిలకడగా నిలుచునట మాత్రమే. ఇప్పుడు ట్రస్ట్ అనేది చాలా ప్రీషియస్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మన ఈ లోకంలో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది రిలేటివ్స్ ఉంటారు. వారందరూ కూడా మనల్ని బాగా నమ్మిన వారైతే మన కోసం ఏ పనైనా చేయడానికి మనతో పాటు ముందుకు వస్తారు కదా. అలాగనే ఈ లోకంలో ఉన్న వారే మన కోసం ఏదైనా మన యందు ఉన్న ప్రేమను బట్టి, మన యందు ఉన్న నమ్మకమును బట్టి మన కోసం ఏదైనా చేయడానికి ఇంత ముందుకు వస్తున్నారు కదా. మనల్ని సృజించి మన పరమ తండ్రిగా యెహోవా ఉన్నారు కదా. ఆయనను నమ్మినట్లయితే ఆయన కూడా ఈ లోకంలో జనులు చేసే గొప్ప మేలు కంటే గొప్ప శ్రేష్టమైన మేలు, గొప్ప శ్రేష్టమైన ఆశ్చర్య కార్యములు దేవాతి దేవుడు మనకి చేయటానికి సిద్ధము కలిగి ఉన్నారని ఈ యొక్క వినిన ఈ 4 మాటల నుంచి మనం గ్రహించగలను. కాబట్టి వాక్యమును మనం అందరం కూడా చేయవలసినది ఏంటి అంటే యెహోవా యందు నమ్మి విశ్వసించి ఆయన యందు నిలకడగా నిలుచుంటే మనం చేయవలసిన పనిగా ఉన్నది. కాబట్టి వాక్యమును మనము దేవాతి దేవుని దీవెనలో ఆయన యందు నిలకడగా విశ్వాసంతో నిలిచి ఉండగల కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు సాటర్డే కదా. రేపు ప్రతి స్థలమందు, ప్రతి మందిరంలోనూ ఎక్కడైతే 2-3 కూడి ఉండి దేవుని ఆరాధిస్తున్నారో ఆరాధనలు జరుగు ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా ఆరాధన జరగాలని, ప్రతి ఒక్కరికి కూడా వారం అంతటినీ ప్రభు కాచి కాపాడినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆరాధన ఏకీవిస్తున్న వారికి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదములు ఇవ్వాలని ఎవ్రీ సాటర్డే ప్రేయర్ చేస్తూ వస్తున్నాం కదా. అలాగనే ఈరోజు కూడా రేపటి జరగబో ఆరాధన కోసం ప్రేయర్ చేద్దాము. ప్రేయర్ చేయడానికి అన్నయ్య సిద్ధంగా ఉండగా అందరూ కూడా ప్రేయర్లో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, కనికరం గల యేసయ్య, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, గొప్ప దేవ, శక్తిమంతుడా, జీవం గల దేవుడా, నీకే వందనాలయ్యా. మరి ఒక దినమున మీట్లో నడిపించిన విధానం బట్టి నీకే వందనాలయ్యా. ఈరోజు స్పష్టంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే వందనాలయ్యా. నీతిమంతులే ఆపద వచ్చిన
నీతిమంతుల గురించి మాతో మాట్లాడేవు ప్రభావ. అలాగే నీతిమంతులు ఏ ఆపద వచ్చినా తొట్టెళ్ళరు అని మాతో మాట్లాడవు దేవా. అవును దేవా, మేము నీతిమంతులు అలాగే జీవించేలా సహాయం చేయకండి. ఏ ఆపద వచ్చినా మాకు భయం లేకుండా మా దేవుడు ఉన్నాడు, మా యేసయ్య మాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో మేము విశ్వాసంతో మేము ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేదేవా. మేము మీలోనూ నీతిమంతులుగా జీవించే కృపను దాయిచ్చేదేవా. ఎలాగైతే నువ్వు ఈ లోకానికి వచ్చి జీవించావో, నీతిమంతుడిగా ఎలా అయితే జీవించావో అట్టి రీతిగా మేము కూడా నిన్ను చూచుకొని నిన్ను అనుసారంగా మేము జీవించే కృపను మా అందరికీ దయచేదేవా. అవునయ్యా ఎస్యా, విశ్వాసం అనేది ఎంత ఇంపార్టెంట్ దేవా. విశ్వాసం లేకపోతే ఏది జరగదు ప్రభా. మేము విశ్వాసంతో నమ్మి నీతిమంతులుగా ఎదిగే కృపను మాకు దయచేదేవా. నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, శక్తిమంతుడా, నువ్వు అన్నావు తండ్రి, మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభా. ఆయన ప్రేమించేవారు కనుక సమస్తము సమకూడి జరుగునని మాతో మాట్లాడవు దేవా. అలాగే ప్రభా, అవును తండ్రి, మా జీవితాల్లో ఏది జరిగినా సరే నీ చిత్తమే తండ్రి. నీ చిత్తం లేకుండా ఏది జరగదు ప్రభా. నీ చిత్తం లేకుండా సాతానుగా మమ్మల్ని ఏమీ చేయలేడు ప్రభా. యేసయ్యా, నువ్వు మాకు తోడుండగా ఏ అపాయమో మాకు రాదు ప్రభా. వచ్చినన్న భయం, ఒకవేళ వచ్చినా నువ్వు చూసుకుంటావు అన్న ధైర్యం మాకుంది దేవా. నువ్వు మాకు తోడుండగా ఏ భయము మాకు లేదు తండ్రి. అవును ప్రభా, ఏవి కూడా నువ్వు మాకు తోడుగా ఉండగా ఏవి మమ్మల్ని హాని చేయవు ప్రభా. ఏమి హాని చేయవు ప్రభా. ఎంత ప్రమాదకరమైన మమ్మల్ని హాని చేయవు తండ్రి. నువ్వు మాకు తోడు ఉంటావు తండ్రి. మాకు నమ్మకం ఉంది దేవా. యేసయ్యా, అవును ప్రభా, నిన్ను ప్రేమించే వాళ్ళని అన్నడూ వదిలిపెట్టవు ప్రభా. నువ్వు యేసయ్యా, నువ్వు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే దేవుడు తండ్రి. మాతో ఉండే దేవుడు ప్రభా. ఎవరున్నా లేకపోయినా నువ్వు మాతో ఉండే దేవుడు ప్రభా. అవును యేసయ్యా, నీ మీద నమ్మకం మాకు అనేకం ప్రభా. యేసయ్యా, నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మేమందరం ఎలా జీవించుచున్నామంటే అది కేవలం నీ కృపదేవా. నీవు లేకపోతే ఈరోజు మేము లేము తండ్రి. ఏ దినమున ఏది సంభవించిన, ఏ క్షణమున ఏది జరుగునో ఎవ్వరికీ తెలియదు ప్రభా. అయినా సరే మేము ఇంకా సజీవంగా ఉన్నామంటే అది కేవలము నీ కృప మాత్రమే దేవా. నీ కృప మాత్రమే తండ్రి. నీ కృప లేకపోతే మేము ఈరోజు జీవించి ఉండలేము దేవా. తండ్రి. యేసయ్యా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడు, జీవంగల దేవుడు తండ్రి. యేసయ్యా, ఇదిగోండి తండ్రి, మేము నీ నీతిని గూర్చి నేర్చుకున్నాము కదా దేవా. అదే నీతిని మేము 10 మందికి పంచిపెట్టేలా సహాయం చేయదండి. మా జీవితాల్లో నీతి ఉండాలి ప్రభా. మా క్రియల్లో నీతి ఉండాలి ప్రభా. మీ పట్ల మేము నీతిగా జీవించాలి దేవా. ప్రతిరోజు నిన్ను మానక స్తుతించే భాగ్యను మా అందరికీ దయచేదండి. ఏదైనా నీతిగా చేయాలి ప్రభా. మేము చేసే పనిలో అన్నా, మేము చేసే చదువులో అన్నా, ఏదైనా సరే మేము నీతిగా జీవించే కృపను మాకు దయచేదేవా. అది దయచేదండి. నీకు కూడా ఇష్టం తండ్రి. నీతిమంతులుగా మేము ఉండడం నీకు ఇష్టం దేవా. నీకు ఇష్టం తండ్రి. అట్టి రీతిగా మేము ఉండాలి తండ్రి. అట్టి రీతిగా మేము ఉండాలి ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీతిమంతులు ఆపద వచ్చినా భయపడరు తండ్రి. అట్టి రీతిగా మేము ఉండాలి తండ్రి. మా జీవితాల్లో మా జీవితాల్లో ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్ వచ్చినా మేము భయపడకుండా నా దేవుడు ఉన్నాడు, మాకు భయం లేదు అన్న ధైర్యంతో, విశ్వాసంతో మేము ముందుకు సాగే కృపను మాకు దయచే తండ్రి. దయచే దేవా. దేవా, నీకే వందనాలు తండ్రి. అలాగే యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. అలాగే రేపు జరగబోయే ఆరాధనలో మీరే తోడనేడండి ప్రభా. యేసయ్యా, నీ సన్నిధానంలోకి వెళ్ళి నిన్ను స్తుతించడం ఎంత భాగ్యం, ఎంత ధన్యత దేవా. అటువంటి ధన్యత ఇచ్చిన మాకు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు ఎంచుకుంటున్నాం తండ్రి. దేవా, మిమ్మల్ని స్తుతించడానికి మా నోరు, మా పెదాలు, మా భాష, మా పదాలు సరిపోవు ప్రభా. నిన్ను వర్ణించడానికి మా భాష సరిపోదు దేవా. మా జీవితకాలం స్తుతించిన, మేము ఆ జీవితకాలం మిమ్మల్ని ఆరాధించిన మేము మీ రుణం తీర్చుకోలేం దేవా. అటువంటి గొప్ప ప్రేమమయుడు తండ్రి నువ్వు. యేసయ్యా, నీకే వందనాలయ్యా. అలాగే రేపు జరగబోయే ఆరాధనలో, ప్రతి చర్చిలో జరగబోయే ఆరాధనలో మీరే తోడి నీడు సహాయం చేయండి తండ్రి. యేసయ్యా, చెప్పబోయే వాక్యోపదేశకులు, పాస్టర్ గారి పట్ల మీరే తోడి నీడండి ప్రభా. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. వాళ్ళలో మీరుండి పరిశుద్ధాత్మ శక్తితో మా అందరికీ వినిపించేలా సహాయం చేయండి. విన్న వాక్యము మేము విని అర్థం చేసుకుని జీర్ణించుకుని అతి రీతిగా నడిచేవారిలో మమ్మల్ని తయారు చేయండి దేవా. యేసయ్యా, ఉంది తండ్రి. యేసయ్యా,
ఈ లోకము చాలా పాడైపోయిన లోకంలో ఉన్నాం ప్రభా. మేము అటువంటి లోకంలో ఉన్న మేము చెడు బుద్ధులు, చెడు ఆలోచనలతో కలిగిన మేము అటుగా ప్రవర్తించకుండా నీ వాక్యం విని నీలా నువ్వు ఎలా అయితే ఈ లోకంకి వచ్చి కూడా ఎలా నీతిగా జీవించావో అట్టి రీతిగా మేము జీవించే కృపను మాకు దయచేదేవా, దయచేదండి. రేపు జరగబోయే ప్రతి ఒక్క చర్చ ఆరాధనలో మీరు అనండి ప్రభా. మేమందరం వెళ్ళి నిన్ను ఆత్మతోను సత్యమతోను ఆరాధించుకునే కృపను మాకు దయచేతండి. నిన్ను పూర్ణ ఆత్మతో ఆరాధించాలి దేవా. మేము వాక్యము ఈ పాట ఏదో న్యూస్ పేపర్ చదివినట్లు, న్యూస్ పేపర్ అర్థం చేసుకున్నట్లు కాకుండా మేము శ్రద్ధగా అర్థం చేసుకుని శ్రద్ధగా వాక్యాన్ని జీర్ణించుకునేలా మాకు కృపను దయచేదేవా. నీ సహాయం మాకు కావాలి దేవా. ఎందుకంటే మేము నిమిత్తం మాత్రమే తండ్రి, మా ఆలోచన ద్వారా మేమైతే నీ వాక్యాన్ని అర్థం చేసుకోలేము ప్రభా. నీవు మాలో ఉండి ఆ వాక్యాన్ని మాకు అనుగ్రహించి ఆ వాక్యాన్ని మాకు అర్థం చేసేలా సహాయం చేతండి యేసయ్యా. నీ వాక్యంలో ఉండే పరమార్థాలు ఎన్నో దేవా. యేసయ్యా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే నీ వాక్యం చదివితే ఈ వాక్యము నా కోసమే రాయబడి ఉన్నది అన్నట్టుగా ఉంటుంది దేవా. ఈ పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా, ప్రజెంట్ అయినా ఎప్పటికీ ఉపయోగపడే గ్రంథము తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథము ప్రభా. అటువంటి పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్పబడే వాక్యము ఇంకెంత పరిశుద్ధంగా ఉంటుందవా. ఆ వాక్యాన్ని మేము అనుసరించాలి. ఈ లోకంలో మేము వాటిలా ప్రవర్తించాలి దేవా. నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తించాలి దేవా. యేసయ్యా, ఈ రోజుల్లో తండ్రి అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు తండ్రి. నీ సన్నిధానాన్ని వ్యాపారంగా మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తండ్రి. యేసయ్యా, వాళ్ళ వల్ల ఎంతో మంది విమర్శిస్తున్నారు ప్రభా, నిన్ను విమర్శిస్తున్నారు దేవా. కానీ అలా జరగకూడదు దేవా. నువ్వు నిజమైన దేవుడు అని యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తండ్రి. అవును దేవా, నిన్న మేము తెలుసుకుని రాకడ సమయంలో దేవదాసాయి గారు అన్నారు, ప్రతి ఒక్కరూ కూడా నిన్ను నమ్ముకున్న వారు, నమ్ముకోలేని ప్రతి ఒక్కరు కూడా రాకడికి సిద్ధపరుచుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేశారు ప్రభా. అట్టి రీతిగా మేము కూడా ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఎంతో మంది ఉన్నారు ప్రభా, ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళు ఉన్నారు తండ్రి. వాళ్ళందరికీ కూడా నీ సువార్త అందాలి ప్రభా. నీ సువార్త అనేది అందాలి తండ్రి. అటువంటి సువార్త అందేలా సహాయం చేయదండి. నీ సహాయం ఖచ్చితంగా కావాలి ప్రభా. నీ సహాయం లేకుండా ఏ మాట చెప్పినా అది చెల్లదు ప్రభా. నీ సహాయంతోనే ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా చెల్లుతుంది ప్రభా. అది హృదయాల్లోనికి వెళ్ళి గుచ్చుకుంటుంది దేవా. అది ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అని చాలా మంది అనుభవిస్తున్నారు తండ్రి. అది నిజంగా నువ్వు మాట్లాడవు తండ్రి. నువ్వు వాళ్ళతో మాట్లాడే వాళ్ళ హృదయాల్లో గుర్తించి నువ్వు ఇది తప్పు చేసావు, ఎలా కాదు, ఎలా జీవించాలి, ఇది కాదు, నువ్వు భయపడకు, నేను నీకు తోడున్నానని ప్రతి విషయంలోనూ నువ్వు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు తండ్రి. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. అటువంటి మాటలు ఎంతో మంది నశించిపోతున్న వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి ప్రభా. అటువంటి కృపను దయచేదండి. అలాగే ప్రభా, నార్త్ సైడ్, మా ఇండియాలోనే కేవలం నార్త్ సైడ్ చాలా ఘోరంగా ఉంది తండ్రి. నార్త్ సైడ్ బహిరంగంగా ప్రార్థన చేసుకోవడానికి లేదు ప్రభా. చాటున ప్రార్థన చేయించున్న సిచ్యువేషన్ లో ఉన్నారు ప్రభా. ఆ నార్త్ సైడ్ ఉన్న నాయకులతో మీరు మాట్లాడండి దేవా. ప్రభా. వాళ్ళు మాట్లాడండి, నేనే నిజమైన దేవుడు. సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చిన దేవుడు తండ్రి. అటువంటి కఠినాహుతిని మార్చిన దేవుడు ప్రభా. నువ్వు ఇటువంటి మానవులు, ఈ లోకంలో ఉన్న నాయకులు నీ ఖచ్చితంగా నువ్వు మార్చగల దేవుడు తండ్రి. నువ్వు త్వరలో రాబోతున్నావు తండ్రి, అది మాకు తెలుసు దేవా. అతి త్వరలో నువ్వు రాబోతున్నావు తండ్రి. అలాగే మా బంధువులు, మా మిత్రులు, మా స్నేహితులు కూడా మాతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలని మేము ఆశించుచున్నాం తండ్రి. వాళ్ళందరికీ సువార్త అందజేయాలంటే ముందు నాయకులు మారాలి ప్రభా. వాళ్ళ గురించి మేము అనుదినము ప్రార్థన చేసే కృపను దయచే ప్రభా. నా చేరున్న నాయకులందరితో మాట్లాడతండి. నువ్వు నిజమైన దేవుడు అని నిరూపించండి దేవా. క్రియల ద్వారా నిరూపించండి దేవా. నీవు తప్ప వేరే వారెవరు లేరని తెలుసుకునేలా సహాయం చేయండి తండ్రి. నీ కార్యములు అనేకములు ప్రభా. నీ కార్యములు లెక్కలేని ప్రభా. నువ్వు చేసినటువంటి కార్యాలు ఎవ్వరు కూడా చేయలేరు తండ్రి. నువ్వు చేసినటువంటి కార్యాలు ఎవ్వరు కూడా చేయలేరు ప్రభా. ఖచ్చితంగా చెప్పగలరు
చేయగలం తండ్రి. అటువంటి గొప్ప దేవుడు ప్రభా, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు నువ్వు తండ్రి. అటువంటి మనుషుల మనసులు మార్చలేవా, నువ్వు ఖచ్చితంగా మార్చగలవు. నా నాయకుల్ని మార్చండి తండ్రి, వాళ్ళ తలంపులు వాళ్ళ ఆలోచనలు మార్చండి తండ్రి. నువ్వు నిజమైన దేవుడు అని అంగీకరించేలా వాళ్ళ దాకా సువాత వెళ్ళేలా సహాయం చేయండి. అలాగే ప్రభావ ఇంకా సువాత అందలేని ఎన్నో గ్రామాలు ఉన్నారు, ఆ గ్రామాలకు కూడా మారుమూల ప్రదేశాలకి సువాత అందేలా సహాయం చేయండి, సహాయం చేయ. అలాగే ప్రభావ రేపు జరగబోయే చర్చిలో ఒక ప్రేయర్స్ లో మీరే తోడండి, ఆరాధన మీరు ఉండండి. లైవ్ టెలికాస్ట్ ఇచ్చుచున్న వాళ్ళు ఆ లైవ్ టెలికాస్ట్ లో ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభావ విని వాక్యం వచ్చిన వాళ్ళు చర్చకొచ్చిన వాళ్ళు విని వాక్యం వదిలేకుండా శ్రద్ధగా అర్థం చేసుకొని అతి రీతిగా అనుసరించే కృపను దాయిచ్చేదండి. అలాగే ప్రభావ అందరూ కూడా నీ వాక్యాన్ని విని దేవుడు నాతో మాట్లాడాడు, నేను మనసు మార్చుకుంటాను, నేను నిజాయితీగా జీవిస్తాను అని మారు మనసు తీర్మానం తీసుకునేలా సహాయం చేయండి. అలాగే ప్రభు ఈరోజు మీతో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వాళ్ళ మనసులో చేయించిన ప్రేయర్స్ నీకు తెలుస్తుంది, వాళ్ళు ఏదైతే బాధ ఏదైతే ఆందోళన ఏదైతే అడుగుతున్నారో అది నీకు తెలుసు ప్రభావ. వాళ్ళ మనసులో అది వాళ్ళు నెరవేర్చండి ప్రభావ. యేసయ్యా నిన్ను క్రమం తప్పకుండా మేము ఆరాధించే కృపను దయచే. అలాగే రేపు మా మీట్లో జరగబోయే ఆరాధనలోను వాక్యంలోను ప్రేయర్లోను మీరే తోడండి. ఇంకా మీటికి చాలా మంది రావడం లేదు ప్రభావ, అందరూ కూడా వచ్చేలా సహాయం చేయాలి. వాళ్ళ సమయానికి సమయం దేవునికి సమయం ఇవ్వాలి. ఒక అరగంట ఇస్తే ఏమైంది, ఫోన్కి వ్యర్థంగా ఇచ్చే బదులు ఒక అరగంట దేవునికి సమయం ఇస్తే ఏమైంది అని ఆలోచన వాళ్ళు పుట్టించి వాళ్ళకి సహాయం చేయండి. మీట్లో జాయిన్ అయ్యేలా సహాయం చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న ప్రార్థనలో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే క్షమించి సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం లేదు మాకు దయచేయి, మా అపరాధం క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించాలి, మమ్మల్ని శోధనలకు కీడును తప్పించుకోండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవు ఉన్నావు. ఆమేన్. प्रवेश रक्तम जैन अपवाद ग्रेखले, प्रवेश रक्तम जैन अपवाद ग्रेखले, प्रवेश रक्तम संपूर्ण विषय अपवाद कृत कलनाशनं. हालेलुया हालेलुया हालेलुया. स्तोत्रम स्तोत्रम स्तोत्रम. आमेन आमेन आमेन. ప్రేజ్ లార్డ్ అందరికీ. రేపటి మీట్లో కలుసుకుందాం మళ్ళీ. ఎవరికైనా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, ప్రేయర్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే ప్రేజ్ లార్డ్ అందరికీ.